తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు చేసేందుకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం కు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు సిరాజ్. సమీర్, సిరాజ్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ సిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చారని గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో భారీ పేలుళ్ల పథకానికి స్కెచ్ వేసినటువంటి ఇద్దరు యువకుల్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి యువకుడు కాగా మరొక వ్యక్తి విజయనగరం కి చెందినటువంటి యువకుడు. ఇద్దరు కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థకి ఏజెంట్స్ గా పనిచేస్తా ఉన్నారంటూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవాళ జరిగినటువంటి పాక్ ఇండియా యుద్ధం నేపథ్యంలో ఇంకెక్కడైనా స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నారేమో అంటూ కూడా రెక్కి నిర్వహించి వాళ్ళపైన ప్రత్యేక మానిటరింగ్ చేయడంతో విజయనగరం కేంద్రంగా హైదరాబాద్ ని బేస్ చేసుకుని డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసినటువంటి ఇద్దరి ఆపరేషన్ ద్వారా చేపట్టి ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయనగరం పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ కి చెందినటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్ 29 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి, ఇతని మొదట విజయనగరంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. సిరాజ్ ఉర్ రెహమాన్ ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో, బోయగూడ ప్రాంతంలో ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఇతని వద్ద పేలుళ్లకు వినియోగించేటువంటి అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ లభించినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. అవన్నిటిని కూడా సీజ్ చేసి ఇతను ఇచ్చినటువంటి సమాచారంతో, రెహమాన్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ కు చెందినటువంటి సయ్యద్ సమీర్ అనే 28 ఏళ్ల యువకుడు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళని విచారణ చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థ డైరెక్షన్ లో ఒక డమ్మీ బ్లాస్ట్ హైదరాబాద్ లో నిర్వహించడానికి పథకం చేశారన్నట్టుగా కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి దాన్ని ముందస్తుగానే రెక్కి చేసి వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళు పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా స్వాధీనం పరుచుకొని ఐసిస్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వీళ్ళు ఎక్కడ బ్లాస్ట్ చేయాలనుకున్నారో, ఈ బాంబ్ పేలుడు జరపాలనుకున్నారు, ఈ డమ్మీ ఎక్కడ రెక్కి నిర్వహించాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల తర్వాత మళ్ళీ పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్నట్టు దృష్టిలో పెట్టుకొని ఈ ఉగ్రవాద సంస్థలు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో జనసందోహం ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ఏరియాస్ లో గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉగ్రవాద సంస్థల యొక్క పేరుని ఉనికి చాటుకోవడానికి మళ్ళీ బ్లాస్టింగ్ కి పాల్పడి అలజడి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి వ్యక్తులుగా వారు ఆపరేషన్ ని భగ్నం చేసి వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిని విడివిడిగా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నేళ్ల క్రితం, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఐసిస్ కి సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. ఐసిస్ లో వీళ్ళు ట్రైనింగ్ పొందిన తర్వాత, ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే హైదరాబాద్ కు వచ్చి ఈ డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కి పథకం వేశారు. అంటే పెద్ద మొత్తంలో వీళ్ళు ప్లానింగ్ తో ముందుకు వెళ్లి గుర్తించి వీరందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ బోయగూడకు చెందినటువంటి వ్యక్తి సమీర్ సయ్యద్ 28 ఇయర్స్ కి చెందినటువంటి యువకుడు, విజయనగరం కి చెందినటువంటి సిరాజ్ ఉర్ రెహమాన్ 29 ఇయర్స్, ఇద్దరిని కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకొని ఇంట్లో దొరికినటువంటి ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ అంతా కూడా స్వాధీనపరుచుకొని ఎక్కడి నుంచి ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చారు, ఈ ఎక్విప్మెంట్ మెటీరియల్ అంతా కూడా ఎక్కడ అమర్చాలనుకున్నారు, హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో మీరు టార్గెట్ చేశారు, ఎప్పుడు పేల్చాలనుకున్నారు, ఈ డమ్మీ పేలుళ్ల కారణంగా మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు, మీ మోటివ్ ఏంటి, మీ ఆపరెంటివ్ ఏంటి, మీ ఐసిస్ ఏజెంట్ ఎవరు మీకు ఈ మెటీరియల్ అంతా అందజేశారంటూ కూడా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇద్దరిని స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అదే రవితేజ, అసలు వీళ్ళు ఎందుకు ఈ డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు? దానివల్ల వాళ్ళకి ఏంటి లాభం? చాలా వరకు ఈ ఉగ్రవాద సంస్థలు ఈ ఉనికి కోల్పోయింది. వాళ్ళ పేర్లు గుర్తుపట్టలేకుండా ఆ ఉగ్రవాద సంస్థ లేవా, వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ సత్తా చూపించడం కోసమే అప్పుడప్పుడు ఇలాంటి డమ్మీ బ్లాస్ట్లు
అప్పుడప్పుడు ఇలాంటి స్వల్ప పేలుళ్లకు పాల్పడి దేశవ్యాప్తంగా మళ్ళీ ఉగ్రవాద సంస్థ యాక్టివ్ అయ్యింది అనే ఒక భయంతో ప్రజలు భయపడాలి అనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వీళ్ళు పబ్లిక్ ఎక్కువగా గ్యాదరింగ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. ఈ దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రముఖాలు అడుగుపెట్టి ఇలాంటి పథకం చూసినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఐసీస్ ఏజెంట్ గా ఉన్నటువంటి వీరు విజయనగరం కి చెందినటువంటి ఒకరు, హైదరాబాద్ కి చెందినటువంటి సయ్యద్, ఇద్దరు కూడా ఐసీస్ కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు ఫైనాన్షియల్ గా డబ్బులు తెప్పించుకొని అక్కడి నుంచే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా తెప్పించుకుని హైదరాబాద్ లో ఒక ప్రాంతాన్ని రెక్కీ చేసి ఆ ప్రాంతంలో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ పెట్టి డమ్మీ బ్లాస్ట్ చేస్తే ఇది తర్వాత మళ్ళీ తమ ఈ కాల్పులు ఈ పేలుళ్లు జరిపింది. దీన్ని కేవలం ప్రజల్ని భయపెట్టడం కోసమే ప్రభుత్వాలు మాపై తిరగబడ్డ, పోలీస్ యంత్రాంగం మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన, పోలీసులు మా కోసం వెతికిన తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయంటూ ఒక సందేశం ఇవ్వడం కోసమే ఈ డమ్మీ బ్లాస్ట్ అని ఉగ్రవాద సంస్థలు కొంతమంది స్లీపర్ సెల్ ద్వారా నిత్యం చేపడుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు కూడా ఈ డమ్మీ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారా లేకపోతే ఒరిజినల్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల లాగే భారీగా సివిలియన్స్ ని అంతమందించాలి అనే ఒక కుట్రలో భాగంగా ఏదైనా ప్లాన్ చేశారనే ఒక కుట్రలో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇటు తెలంగాణకు చెందినటువంటి అధికారులు అటు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ ముందుగానే ఇద్దరు యువకుల యొక్క మూమెంట్స్ ని గుర్తుపట్టి వీళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతున్నటువంటి కాల్స్ ని ఇన్ఫర్మేషన్ సేకరించి వీళ్ళ కోడ్స్ అన్ని కూడా గుర్తించినటువంటి పోలీసులు హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో బాంబ్ బ్లాస్ట్ పేలుళ్లకు పథకం చేస్తున్నారు, అది ఐసీసీ నేతృత్వంలో జరుగుతుంది అంటూ కూడా ముందుగానే పసిగట్టి ఆ బాంబ్ బ్లాస్ట్ జరగకుండా మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యి ఆ ఇద్దరిని యువకులను అదుపులోకి తీసుకుని వెనక నుంచి ఐసీసీ కి చెందినటువంటి ఏ ఉగ్రవాద సంస్థలు మిమ్మల్ని ఆపరేట్ చేస్తా ఉన్నారు, వీళ్ళ లక్ష్యం ఏంటి, హైదరాబాద్ లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు అనే దానిపై కూడా ఆ వివరాలు, ఆ రూట్ మ్యాప్ అంతా కూడా వీళ్ళు పోలీసులు మొబైల్ ద్వారా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, ఇప్పుడు ఎవరైతే వీళ్ళ నుంచి ఇంకా ఏమైనా టెర్రరిస్టులు కానీ ఇలాంటి వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తితో కాంటాక్ట్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకా లింక్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థ చైన్ సిస్టమ్ ద్వారా ఎవరెవరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులని కాంటాక్ట్ అయ్యారు, ఎంతమందిని స్లీపర్ సెల్స్ ని తయారు చేశారు, ఎంతమందిని ఈ ఆపరేషన్ కు ఉపయోగించుకోబోతా ఉన్నారు, తెలంగాణలో, హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఎట్ ఏ టైం బ్లాస్ట్ చేయబోతా ఉన్నారా, ఇండియా పాక్ మధ్య జరిగినటువంటి ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడే మళ్ళీ తమ ఉనికిని చాటుకోవడం కోసమే ఈ ఉగ్రవాద పేరుని దేశం పెట్టడం కోసమే ఐసిస్ ఈ రకమైనటువంటి పథకం రచించింది అనే ఒక కోణంలో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి ఆ విషయాన్ని సేకరిస్తా ఉన్నారు. పెద్ద ఆపరేషన్ ని బయట పెట్టారు. పోలీసులు అప్రమత్తతో పెద్ద గండం తప్పిందనుకోవాలి. ఇప్పటికీ హైదరాబాద్ సేఫెస్ట్ జోన్ గా కాదు, టెర్రర్ లింకులతో అట్టుడికిపోతా ఉంది. ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి హైదరాబాద్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ నిత్యం నమోదు అవుతా ఉన్నాయి. ముందుగా గోకుల్ చాట్, అంతకు ముందు లూంబిని పార్క్, తర్వాత దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు, ఇప్పుడు ఇద్దరు యువకులు ఏకంగా డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కోసం ప్రయత్నం చేశారు. గతంలో బైన్సా లాంటి ప్రాంతాల్లో, ఇతర తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో ఏకంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మంది ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి యువకులందరూ కూడా ఈ మదర్సాలలో ఈ పాఠాలు నూరిపోసి వాళ్ళని ఉగ్రవాదుల రూపంలో తయారు చేసేటువంటి ఆ శిబిరాన్ని సైతం తెలంగాణ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు కనుగొని దాన్ని పూర్తి స్థాయిలో భగ్నం చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఐసిస్ తమ ఉనికి చాటుకోవడానికి మేము కూడా దేశవ్యాప్తంగా అలజడి క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రతిసారి లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థలే కాకుండా ఐసిస్ కూడా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమే, తమ పేరు కూడా మళ్ళీ ఉనికి చాటుకోవడం కోసమే ఈ డమ్మీ బ్లాస్ట్ ప్లాన్ చేసింది అనేది మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. డమ్మీ బ్లాస్ట్ పేరుతో ఒరిజినల్ బ్లాస్ట్ చేసి ప్రయత్నం చేసి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలకు భారతదేశంలో చోటు లేనప్పటికీ వీళ్ళు ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి వారిని బేస్ చేసుకుని ఫైనాన్షియల్ గా వారిని ఆదుకుంటామంటూ, అనుకున్న దానికంటే కూడా కుటుంబాన్ని సెట్ చేస్తామంటూ కూడా ఈ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళందరినీ మాయమాటలు చెప్పి ఈ డబ్బుల ద్వారా ఆకట్టుకొని ఈ ఆపరేషన్స్ కి ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉన్నారంటూ కూడా గత ఎన్ఐఏ విచారణలో బయటపడినటువంటి అంశం. ఇప్పుడు ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఇద్దరు యువకులని అడ్డం పెట్టుకొని 2 రాష్ట్రాల్లో
పెద్ద మొత్తంలో బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఈ ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకెవరైనా అధికార యంత్రాంగం సహకరిస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం రాయబార కార్యాలయం కానీ అక్కడ ఉన్నటువంటి పార్క్ నుంచి ఇంకెవరైనా ఉగ్రవాద సంస్థలతో కానీ నేరుగా ఈ ఐసిస్ కి చెందినటువంటి ఏజెంట్స్, ఈ స్లీపర్ సెల్స్ గతంలో వీళ్ళు కలిసినటువంటి ట్రాక్ రికార్డు, వీళ్ళ ఫోన్ మూవ్మెంట్స్, వీళ్ళు మాట్లాడినటువంటి కన్వర్సేషన్స్, వీళ్ళ కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా బయటికి తెచ్చి వీటి వెనక చైన్ సిస్టమ్ ద్వారా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అందరినీ కూడా పట్టుకుని అరెస్ట్ చేసి ఈ పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఏదైనా కుట్రలు పన్నుతా ఉన్నారంటూ కూడా వివరాలన్నీ బయటికి తీసి కుట్ర పన్నేందుకు పథకం చేస్తే వాటిని భగ్నం చేసేటువంటి ఆలోచనలో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ, ఏదైతే ఈ సిరాజ్ అదేవిధంగా సమీర్ ఉన్నారో వీళ్ళు విజయనగరం నుంచి పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తారు కదా, అయితే ఇవి కొనుగోలు చేయడానికి ఏమైనా పర్మిషన్స్ ఉంటాయా? అండ్ ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు? అక్కడ నుంచి హైదరాబాద్ కి ఏ రకంగా వచ్చారు పేలుడు పదార్థాలతో? సాధారణంగా ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేటువంటి యువకులంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించుకొని ప్రైవేట్ గా వస్తే ఆ కారుని గుర్తించి ఆ వాహనాన్ని గుర్తించి పోలీసులు తనిఖీలు చేస్తే బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ బస్సులలో, ట్రైన్స్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే ఎక్కువగా చూస్ చేసుకొని బ్యాగులలో వీళ్ళు వెనక వేస్తున్నటువంటి కాలేజ్ బ్యాగ్ రీతుల్లోనే ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చి వారానికి 2 సార్లు, నెలకి 5 సార్లు చొప్పున వీళ్ళు హైదరాబాద్ రావడము, విజయనగరం వెళ్ళడము, అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, ఇతర దేశాలకు వెళ్ళడము, వీళ్ళు టూరిస్ట్ లాగే వెళ్తూ అక్కడ కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా బ్యాగ్ లో అమర్చుకొని తీసుకొచ్చి ఇక్కడ దానిపైన శిక్షణ పొంది ఆ పౌడర్ ని, ఈ మెటీరియల్ అంతా ఎట్లా లింక్అప్ చేసి ఎలా దాన్ని బ్లాస్ట్ చేయాలి. ఇంతకు ముందు తెలిసిన బాంబ్ బ్లాస్ట్ లో సైకిల్ కి బాంబ్ అమర్చడము, ఒక చోట బ్యాగ్ లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు అమర్చి అక్కడ ఏర్పాటు చేయడము, ఎట్ ఏ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ లో ఈ 2 బాంబు పేలుళ్లు జరిగినటువంటి ఘటన తర్వాత ఈజీగా హైదరాబాద్ లో బాంబులు పెట్టించు మాత్రం ఉగ్రవాద సంస్థలకు ఒక చిన్న లీక్ వెళ్లడంతో ప్రతిసారి ఏదైనా అలజడి జరిగినప్పుడు దేశ ప్రజలందరూ ప్లానింగ్ భాగంగానే ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడతా ఉంటున్నారు. ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ జనరల్ గా ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులలో కూడా వీళ్ళు స్వయంగా వెళ్లి మార్కెట్ లో కొనుక్కొని అది వేరే పర్పస్ అని చెప్పి తీసుకొచ్చి దాన్ని ఈ బాంబులు అమర్చడం కోసం ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా గత ఇన్వెస్టిగేషన్ లో ఇవి బయటపడినటువంటి అంశాలు. ఇప్పుడు ఐసిస్ ఉపయోగించేటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచే వచ్చిందా, లేదా వీళ్ళు మార్కెట్ లో ఎక్కడైనా కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని ద్వారా పేలుళ్లకు పాల్పడేటువంటి ప్లానింగ్ చేశారా, దాన్ని ఎలా రవాణా చేశారు, వీటి వెనక ఎవరైనా అధికారుల హస్తం ఉందా, తెలంగాణ వ్యాప్తంగా ఇంకెంతమంది ఐసిస్ ఏజెంట్స్ గా పనిచేస్తా ఉన్నారు, ఇతర ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. నిన్న గుజరాత్ కి చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సైతం తను హిందువునని, హిందూ దేశం కోసం పోరాడుతున్నానంటూ కూడా నమ్మించి ఉగ్రవాద సంస్థలతో తను సంబంధాలు పెట్టుకొని రాయబార హై కమిషన్ లో ఉన్నటువంటి డానియల్ పెట్టుకొని భారతదేశానికి చెందినటువంటి కీలకమైనటువంటి రోడ్ మ్యాప్లు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ కన్వర్సేషన్ ద్వారా పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేసే డానియల్ అనే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో ముందుగానే నిఘా వర్గాలు ఈ జ్యోతి మల్హోత్రాని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తనను రిమాండ్ తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తరుణంలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి 2 యువకులు పట్టుబడము, 2 యువకుల దగ్గర భారీగా ఈ పేలుడు పదార్థాలు దొరకడంపై మాత్రం పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో కుట్ర చేస్తున్నారనే ఒక సమాచారం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ తేజ, థ్యాంక్ యూ.